హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనము పంచమ స్కందము 23వ అధ్యాయంలో 4వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు శిశుమార చక్రము. సో ఇక చక్రం గురించి నేర్చుకునేటప్పుడు ఫోటో కూడా చూస్తే బాగుంటుందిగా. సో ఫోటో కూడా చూద్దాం. కనపడుతుందండి ఫోటో? లేదు. కేచనైతజ్జ్యోతిరనీకం శిశుమార సంస్థానేన భగవతో వాసుదేవస్య యోగధారాణయామానువర్ణయంతి. ఈ రోజు సుభరత్నం మాతజీ మీరు అనువాదం చదవండి. భాష్యము శాంతకుమారి మాతజీ చదవండి. గ్రహ నక్షత్రములను కూడినట్టి జ్యోతి చక్రము జలమునందలి శిశుమార గండము మీను రూపమును బోలియుండును. ఇది శ్రీకృష్ణుని వాసుదేవుని అవతారంగా భావించబడును. వాస్తవమును గోచరించునందున యోగులు
వసుదేవునికి ఈ రూపముని అందే ధ్యానించుదురు. హరే కృష్ణ. భాష్యం. భగవద్రా భగవద్రూపం యొక్క అవగాహన లేనట్టి యోగులు విరాట్ పురుష విరాట్ పురుష ధ్యానమునకు ఇష్టపడుదురు. అందువలన వారు జలమునందు గుండు మీను ఈత కొట్టు చందనమున ఈ ఊహాత్మకము శిశుమారము ఆకాశమును ఈత కొట్టినట్లు భావన చేయుదురు. దానిని వారు విరాట్ రూపముగా ధ్యానింతురు. హరే కృష్ణ. యస్య పుచ్ఛాగ్రే వాక్యే రసః కుండలీభూత దేహస్య ధ్రువ ఉపకల్పితస్తస్య లాంగులే ప్రజాపతిరగ్నిరింద్రో ధర్మ ఇతి పుచ్చమూలే ధాతా విధాతా చ కట్యాం సప్తర్షయః తస్య దక్షిణావర్త కుండలీభూత శరీరస్య యాన్యుద్గయానాని దక్షిణపార్శ్వే తు నక్షత్రాణుపకల్పయంతి దక్షిణాయనాని తు సవ్యే యథా శిశుమారస్య కుండలాభోగ సన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్యవయా సమసంఖ్యా భవంతి పృష్ఠే త్వజ విధి ఆకాశగంగా చోదరతః. శశికళ మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఆ శిశుమారం యొక్క శిరము అధోముఖముగాను శరీరము కుండలీభూతముగను ఉండును. దాని తోక చివర ధ్రువలోకమున్నది. తోకయందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు మొదలగు వారి లోకములున్నవి. తోక మూలమున దాత, విధాత లోకములున్నవి. శిశుమారము యొక్క కటి ప్రదేశమున వశిష్ఠ, అంగీరాది సప్త ఋషులు కలరు. కుండలీభూతమగు శిశుమార దేహము కుడిపక్కకు తిరిగి ఉండగా అభిజిత్ మొదలుకొని పునర్వసు వరకు గల 14 నక్షత్రములు ఆ దిక్కున నెలకొని ఉన్నవి. దానికి ఎడమ ప్రక్కన పుష్యమి మొదలుకొని ఉత్తరాషాఢ వరకు గల మరి 16 నక్షత్రములు ఉన్నవి. ఈ ప్రకారము 2 వైపులా సమాన సంఖ్యలో గల నక్షత్రములచే శిశుమార శరీరము సమానముగా ఉండును. శిశుమారం యొక్క పృష్ఠభాగమున అజవీధి అను నక్షత్ర సమూహము కలదు. దాని ఉదరమే ఆకాశగంగ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పునర్వసు పుష్యౌ దక్షిణవామయోః శ్రోణ్యేరార్ధాశ్లేషే చ దక్షిణవామయో పశ్చిమయో పాదయోరభిజిదుత్తరాషాఢే దక్షిణవామయోర్నాసికయోర్యథాసంఖ్యం శ్రవణపూర్వాషాఢే దక్షిణవామయోర్లోచనయోర్ధనిష్టామూలం చ దక్షిణవామయో కర్ణయోర్మఘా దీన్యష్ట నక్షత్రాణి దక్షిణయాని వామపార్శ్వవంగ్రిషు యుంజీత తథైవ మృగశీర్షాదీన్యుడగయనాని దక్షిణ పార్శ్వ వంగ్రిషు పాతిలోమ్యేన ప్రయుంజీత శతభిషాజ్యేష్టే స్కందయోర్దక్షిణవామయోర్నశ్యేత్. శాంతి కృష్ణ మాతాజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ. సుష్మార చక్రమునకు కుడి ఎడమ శ్రోణులయందు పునర్వసు, పుష్యమి నక్షత్రములు కలవు. ఆత్ర, ఆశ్లేష నక్షత్రములు కుడి ఎడమ పాదములందు కలవు. అభిజిత్, ఉత్తరాషాఢ నక్షత్రములు దాని కుడి ఎడమ నాసికా పుటలపై కలవు. శ్రవణ, పూర్వాషాఢ నక్షత్రములు దాని కుడి ఎడమ నేత్రముల చెంత కలవు. ధనిష్ట, మూల నక్షత్రములు దాని కుడి ఎడమ కర్ణముల చెంత కలవు. దక్షిణాయనమున సూచించు మాఘ మొదలుగా అనురాధ వరకు గల 8 నక్షత్రములు దాని శరీరమునందలి ఎడమ ప్రక్క ఎముకల యందు కలవు.
ఇక ఉత్తరాయణమున సూచించు మృగశిర మొదలుగా పూర్వభాద్ర వరకు కల 8 నక్షత్రములు కుడిపక్క ఎముకల యందు కలవు. శతభిష జ్యేష్ఠ నక్షత్రములు కుడి ఎడమ స్కందముల యందు కలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉత్తరాహనాగస్తి రధరారాహనో యమో ముఖేషు చాంగారకః శనైశ్చర ఉపస్థే బృహస్పతి కకుది వక్షస్యాదిత్యో హృదయే నారాయణో మనసి చంద్ర నాభ్యాముసానా స్థనయోర్వీనౌ బుధః ప్రాణాపానయో రాహుర్గలే కేతవః సర్వాంగేషు రోమసు సర్వే తారాగణః. ప్రభావతి మాతాజీ మీరు అనువాదం చదవండి 7వ శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ. శిశుమారం యొక్క పై దవడ యందు అగస్తి, క్రింద దవడ యందు యమరాజు, ముఖమునందు అంగారకుడు, ఉపస్థయందు శని, కంఠమునకు వెనుక భాగమున బృహస్పతి, వక్షస్థలమున సూర్యుడు, హృదయ కుహరమున నారాయణుడు కలరు. దాని మనస్సునందు చంద్రుడు, నాభి యందు శుక్రుడు, స్థనముల యందు అశ్విని కుమారులు, ప్రాణాపానమునందు బుధుడు, కంఠమున రాహువు నెలకొని ఉన్నారు. దాని సర్వాంగములు నందు కేతువు, రోమకూపముల్లో అసంఖ్యాకమగు నక్షత్రములు కలవు. హరే కృష్ణ. కృష్ణ. సో మనకి ఇక్కడ అంతరిక్షంలోనూ ఉండేటువంటి తారలు, గ్రహాలు, నక్షత్రాలు, కాలచక్రము, సప్తర్షి మండలము అవన్నీ కూడా ఏమిటి అంటే కనుక మొత్తం అంతా కూడా ఈ యొక్క శిశుమార చక్రంలో అన్ని ఇమిడి ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఈ యొక్క శిశుమారం అనేటువంటిది ఏమిటి అంటే కనుక ఇలాగ ఎలా ఉంటుంది, శిశుమారం అంటే డాల్ఫిన్ అన్నమాట. డాల్ఫిన్ ఎలా ఉంటుంది, తిరగవేసి ఉన్నటువంటి డాల్ఫిన్. అది కూడా ఏంటంటే కనుక దానికి కుడివైపుకి అంటే మనం చూస్తే కనుక ఎడమ వైపుకి తలకిందులుగా ఉన్నటువంటి డాల్ఫిన్ లాగా ఉంటుందన్నమాట. సో దానికి ఆ తోక చూసారా ఇక్కడ ఎలా ఉంది, తోక స్ట్రైట్ గా లేదు. ఆ తోక కూడా ఎలా ఉంది, ఒకవైపు పైన ఉంది ఆ తోక చివర, ఇంకొక వైపు తోక చివర కిందగా ఉంది అన్నమాట. సో ఆ పైన ఉన్నటువంటి తోక చివరి భాగం అన్నమాట అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో ఇక్కడ అన్నమాట ఈ హైయెస్ట్ పాయింట్ ఇక్కడ. సో ఆ హైయెస్ట్ పాయింట్ లో ఎవరుంటారు, అక్కడ ధ్రువలోకం ఉంటుంది అన్నమాట. దానికి కొంచెం కింద ప్రజాపతి, అగ్ని, ఇంద్ర, ధర్మ వాళ్ళ యొక్క లోకాలు ఉంటాయి ఈ తోక జంక్షన్ కి రాకముందే అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తోక స్టార్ట్ అవుతుంది కదా. సో అక్కడ అన్నమాట ఇక్కడ పాయింటర్ పెట్టి చూపిస్తున్నాం కదా అక్కడ. సో అక్కడ ఏముంటుంది, అక్కడ మొత్తము ధాత విధాత అనేటువంటి వాళ్ళు ఉంటారు. కొంచెం కింద ఎప్పుడైతే శరీరం పెద్దగా మొదలవుతుందో ఇక్కడ అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రదేశంలో, సో ఇక్కడ ఒక నిమిషం. ఓకే, ఈ ప్రదేశంలో ఇక్కడ ఏముంటుంది అంటే కనుక ఏం లేదు. పెయింట్ పెయింట్
ఇక్కడ మనకి ఈ తోక ఇక్కడ మొదటి భాగం ఇక్కడ మొదలవుతుంది కదా తోక. అక్కడ ఎవరుంటారు అంటే కనుక సప్తర్షులు ఉంటారు అనమాట మొత్తం. సో ఆ సప్తర్షులకి కింద ఎవరుంటారు మళ్ళీ శని గ్రహం. శని గ్రహం ఉంటుంది అనమాట. ఆ గ్రహం గురించి చూసుకున్నాం. సో దానికన్నా కింద ఎక్కడ ఉంటుంది మళ్ళీ తర్వాత ఈ యొక్క జూపిటర్ అన్నమాట, అంగారక గ్రహం ఉంటుంది. ఆ తర్వాత మార్స్ అంటే కనుక మెర్క్యూరీ అంటే కనుక బుధ గ్రహము. దానికి మార్స్ ఉంటుంది. మార్స్ తర్వాత మళ్ళీ ఈ యొక్క బుధ గ్రహం ఉంటుంది అనమాట. మళ్ళీ దాని కింద వీనస్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే కనుక ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా మొత్తం నక్షత్ర మండలంలో మొత్తం ఎన్ని ఉంటాయి మనకి 28 నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. 28 నక్షత్రాలు ప్లస్ ఈ యొక్క అభిజిత్ నక్షత్రం అన్నమాట. ఇక్కడ కింద కనబడుతుంది కదా, పింక్ కలర్ లో కనబడుతుంది కదా. ఈ యొక్క శ్రావణ నక్షత్రానికి తర్వాత ఉత్తరాషాఢకి మధ్యలో ఒక్కొక్క పాదము మనకి అభిజిత్ నక్షత్రం కింద చేయడం జరిగింది అనమాట. శ్రావణ నక్షత్రంలో ఎన్ని ఉంటాయి? 4 పాదాలు ఉండాలి యాక్చువల్ గా. ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడా 4 పాదాలు ఉండాలి. కానీ ఏం చేస్తారు, అందులో ఒక పాదం ఇందులో ఒక పాదం తీసి ఈ యొక్క అభిజిత్ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ విధంగా మిగతా అన్ని నక్షత్రాలకి 4 పాదాలు ఉంటాయి, కానీ వీటికి మాత్రం 3 పాదాలు ఉంటాయి. ఈ యొక్క అభిజిత్ నక్షత్రంలో 2 పాదాలు ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నారు, ఈ యొక్క అభిజిత్ దగ్గర నుంచి పునర్వసు వరకు కూడా ఉండేటువంటివి ఒకవైపు ఉంటాయి అన్నమాట ఈ యొక్క శిశుమారానికి. మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఆశ్లేష దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరాషాఢ వరకు ఉండేటువంటివన్నీ దానికి మళ్ళీ కుడి వైపున ఉంటాయి అన్నమాట. ఇక దానికి కంటికి కొంచెం పై భాగంలో అన్నమాట, ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంటుంది ఆ తోక. రెండవది దాని రెక్కలాగా ఉన్నాయి కదా, దానికి కింద అన్నమాట అక్కడ సూర్యుడు ఉంటారన్నమాట. దానికంటే కింద అశ్విని కుమారులు ఉంటారన్నమాట. సో దానికంటే కంటి భాగానికి కొంచెం కింద అంటే నుదుటి మీద, దానికి నుదుటి మీద కంటికి 2 కంటికి మధ్యలో నుదుటి మీద అన్నమాట అక్కడ రాహు చంద్రుడు. ఉంటారన్నమాట. సో ఆ తర్వాత దవడ, దాని పై దవడ ఉంది కదా, పై దవడ మీద ఎవరు ఉంటారు? యమరాజు ఉంటారన్నమాట. ఇంకెవరినైనా మిస్ చేసుకున్నారేమో చూద్దాం. ప్రజాపతి, అగ్ని, చంద్రుడు. చంద్రుడి గురించి చెప్పారు. చంద్రుడు ఇంకా పైన ఉంటారు సూర్యుడి కన్నా. చంద్రుడు ఎక్కడ ఉంటారు అని అంటే కనుక దానికి ఇంకొక రెక్కలాగా వచ్చింది కదా ఇక్కడ. సో ఇక్కడ చూడండి, దానికి 2 రెక్కలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడ ఒక దానికి ఒక ఇది ఉంది, ఫిన్స్ అవును. ఉంది. ఇక్కడ రెండో ఫిన్ ఉంది కదా, ఆ ఫిన్ పైన ఇక్కడ అన్నమాట ఇక్కడ ఉంటారు, చంద్రుడు ఉంటారు ఇక్కడ. సో ఇటువైపు చంద్రుడు ఉంటారు, ఇటువైపు సూర్యుడు ఉంటారు అన్నమాట. సో ఈ ఫిన్ ఇక్కడ కనబడట్లేదు, సో అక్కడ కనబడింది అనమాట. సో మొత్తం వీళ్ళు 7 ఉంటారు, నక్షత్రాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ దాని శరీరం అంతా కూడా మొత్తం ఆకాశంలో ఉండేటువంటి తారలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దాని యొక్క చెస్ట్ మీదేమో సూర్యుడు ఉంటారు. అదే విధంగా దానికి హృదయ కుహరంలో నారాయణ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. అశ్విని కుమారాస్ ఏమో దాని బ్రెస్ట్ పైన ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత రాహువు దాని యొక్క మెడ మీద, అదే విధంగా ఈ యొక్క అప్పర్ చిన్ మీద అగస్త, లోయర్ చిన్ మీదేమో ఆ యమరాజు ఉంటారని చెప్తున్నారు. చిన్న చిన్న తారలన్నీ కూడా ఉంటాయి కదా, చాలా లెక్కలేని నక్షత్రాలు. కామెట్స్ అంటే కనుక ఉల్కలు. మొత్తం దాని శరీరం అంతా కూడా ఉల్కలు ఉంటాయి. తర్వాత దాని యొక్క పోర్స్ అన్నమాట, శరీర రంధ్రాల్లో అన్నిటిలో కూడా లెక్కలేనన్ని నక్షత్రాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మొత్తం దీన్ని మొత్తము శిశుమార చక్రం కింద అంటే కనుక మొత్తం మనకి అంతరిక్షం అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం. ఈ యొక్క మధ్యలో కదిలేటువంటి పార్ట్ ఏదైతే ఉందో అంతా కూడా మొత్తము ఈ యొక్క నారాయణ యొక్క దేహం లాగా ఉన్నట్టు ఈ యొక్క యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దాన్ని అలాగా చూస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని మనకి 4వ శ్లోకంలో చెప్పారు. గ్రహ నక్షత్రములు కూడినట్టి జ్యోతిష్ చక్రము జలమునందలి శిశుమారము రూపమును పోలి ఉండును. అది శ్రీకృష్ణుని వాసుదేవుని అవతారముగా భావింపబడును. వాస్తవముగా గోచరించునందున యోగులు వాసుదేవుని ఆ రూపమునందే ధ్యానము చేయుదురు. కొంతమంది యోగులు మనం చెప్పుకున్నాం కదా భగవద్గీతలో కూడాను, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, స్వామి యొక్క విరాట రూపం మీద ధ్యానం చేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఈ యొక్క శిశుమారం కనబడుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఆ యొక్క శిశుమారం మీద వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట. ఏతదూహైవ భగవతో విష్ణు సర్వదేవతామయం రూపమహారహ
సంధ్యాయాం ప్రయతో వాగ్యతో నిరీక్షమాణ ఉపతిష్ఠేత నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ నిమిషాం పతయే మహాపురుషాయాధి ధీమహీతి. రాధమ్మ మాతాజీ చదవండి అనువాదం. రాజా ఈ విధముగా అద్భుతమైన సుకుమార రూపమును విష్ణు భగవాన్ని బాహ్య రూపమును భావింపాలి. ఈ భగవద్ రూపమును త్రిసంధులందు మౌనముగా సుకుమార చక్ర రూపమును కాంచుతూ ఈ మంత్రంతో అర్చించగలను. ఓ కాలచక్ర స్వరూపుడా, సమస్త గ్రహములకు ఆశ్రయుడ, సర్వదేవపతి దేవదేవ, నీకు ఇదే నా వందనములు. నిన్నే నేను ధ్యానించుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా యోగులందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు అనమాట. సో కావాలంటే మనం కూడా ధ్యానించవచ్చు అన్నమాట. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. అది విష్ణు భగవాన్ యొక్క ఏంటి ఎక్స్టర్నల్ ఫామ్ అన్నమాట. శిశుమారం మీద ధ్యానం చేసేవాళ్ళు దేవాదేవుని లోకం చేరుతారా ప్రభుజీ? లేదు మాతాజీ. గ్రహరక్షతరామ గ్రహర్క్షతారామయమాధిదైవికం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యతః స్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాలజమాసు పాపం. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి. నాగం సునీత మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ. శిశుమార చక్ర రూపమున గల భగవద్ రూపము సమస్త దేవతలకు గ్రహ నక్షత్రములకు ఆశ్రయమై ఉన్నది. ఆ పరమ పురుషుని ఉపాసించుటకు ఈ మంత్రమును త్రిసంధ్యలయందు జపించువాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. మనుజుడు ఈ రూపమునకు నమస్కరించినచో లేదా రోజుకు ముమ్మారు ఈ రూపమును ధ్యానించినచో అతని పాపరాశి అంతయు నశింపగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కి జై. విశ్వమందలి జ్యోతిష్ చక్రమును విరాట్ రూపముగా లేదా విశ్వరూపముగా భగవానుని బాహ్య రూపము ధ్యానింపగలిగి తద్వారా ఆ దేవదేవుని రోజుకు ముమ్మారు ఉపాసించువాడు సమస్త పాపముల నుండి విడివడియే యుండునని శ్రీలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు జ్యోతిష్ చక్ర వర్ణనను సారాంశపరచుచు పలికిరి. ధ్రువలోకము సూర్యునికి 38 లక్షల యోజనముల పైన కలదని ఆయన గణించిరి. ధ్రువలోకమునకు 1,00,00,000 యోజనముల పైన మహర్లోకము కలదు. మహర్లోకమునకు 2 కోట్ల యోజనముల పైన జనలోకము కలదు. జనలోకమునకు 8 కోట్ల యోజనముల పైన తపోలోకము, దానికి 12 కోట్ల యోజనముల పైన సత్యలోకము కలవు. కనుక సూర్యునికి సత్యలోకమునకు 23,38 లక్షల యోజనములు ఒక ఇది తెలియట్లేదు ప్రభుజీ. ఇన్ని లక్షలు అని చదవండి. 262 లక్షలు చదవండి. మైళ్ళ దూరము కలదు. సత్యలోకమునకు 2,62,00,000 యోజనములు 20,96,00,000 మైళ్ళు పైన వైకుంఠ లోకములు కలవు. ఈ ప్రకారము సూర్యుని నుండి బ్రహ్మాండము యొక్క ఆచ్ఛాదనమునకు 26 కోట్ల యోజనములు మైళ్ళ దూరము కలదని విష్ణు పురాణము వర్ణించినది. సూర్యునికి భూమికి మధ్య గల దూరము 1,00,000 యోజనములు. ధరణికి 70,000 యోజనముల క్రింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళములు అనేది అధోలోకములు కలవు. వాటికి 30,000 యోజనముల క్రింద గర్భోదక సముద్రమునందు శేషనాగు శయనించి ఉన్నది. ఆ సముద్రము 24,98,00,000 యోజనములు లోతున్నది. ఈ ప్రకారము బ్రహ్మాండము యొక్క పూర్తి వ్యాసము దాదాపు 50 లక్షల కోట్లు 50 కోట్ల యోజనాలు 50 కోట్ల యోజనములు 400 కోట్ల మైళ్ళు అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకం తోటి మనకి ఈ యొక్క అధ్యాయము పూర్తయింది అనమాట.
సో ఇప్పటిదాకా మనకి డైమెన్షన్ అంతా కూడా వెర్టికల్ స్ట్రక్చర్ యొక్క డైమెన్షన్ అంతా కూడా మనకి వచ్చేసింది అనమాట. టోటల్ గా డైమెన్షన్స్ ఎంతెంత ఉంటాయి అని చెప్పి చెప్పారు. సో ధ్రువలోకానికి మనం ధ్రువలోకం చెప్తున్నాం. ధ్రువలోకానికి సూర్యుడికి మధ్యలో మొత్తం 38 లక్షల యోజనాలు ఉన్నాయన్నమాట. సో ఇది చాలా తక్కువ. ధ్రువలోకానికి ఆ పైన ఉన్నటువంటి మహర్లోకానికి 1,00,000 యోజనాలు ఉన్నాయి. 1,00,000 యోజనాలు కాదు, 1,00,00,000 యోజనాలు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ మహర్లోకానికి దానిపైన ఉన్నటువంటి జనలోకానికి మధ్యలో ఎన్ని ఉన్నాయి? మొత్తము 2,00,00,000 యోజనాలు ఉన్నాయి. జనలోకానికి పైన 8,00,00,000 యోజనాల్లో మళ్ళీ తపోలోకం ఉంది. తపోలోకానికి పైన 12,00,00,000 యోజనాల్లో సత్యలోకం ఉంది. సో కాబట్టి సూర్యుడికి సత్యలోకానికి మధ్యలో ఎంత ఉంది? 23,38,00,000 యోజనాలు. ఈ నెంబర్లు మనం ఒక్కొక్క యోజన ఒక్కొక్క రోజు నడిచినా మనకి అయిపోతాం వెళ్ళడానికి. ఓకే. ఆ తర్వాత సత్యలోకానికి పైన మళ్ళీ ఎంత? 2,62,00,000 యోజనాల పైన మళ్ళీ వైకుంఠ లోకాలు ఉంటాయి అన్నమాట. లోకల్ వైకుంఠ లోకాలు ఉంటాయి. సో ఆ తర్వాత మళ్ళీ దానికి పైన బ్రహ్మాండం యొక్క కవరింగ్స్ అనేవి మొదలవుతాయి. మనం చెప్పుకున్నాం కదా, అవి ఎంత ఉంటాయి మనకి? కవరింగ్స్ మొత్తము 26,00,00,000 యోజనాలు ఉంటాయి అవన్నీ కూడా. సో కాబట్టి సూర్యుడికి భూమికి మధ్యలో 1,00,000 యోజనాలు ఉంటాయి. చాలా దగ్గరగా ఉన్నట్టు సూర్యుడు భూమికి అన్నమాట. సో మొత్తము ధరణికి 70,000 యోజనాల కింద మళ్ళీ ఏముంటాయి చెప్పుకున్నాం కదా, మనకి 7 లోకాలు ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే కనుక ఈ లోకాలన్నీ కూడా మనకి కింద ఉన్నటువంటి 14 లోకాలు ఉంటాయని చెప్పుకున్నాం. 14 అంతస్తులు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ 14 అంతస్తుల్లో కింద ఉండే అంతస్తులు చాలా చాలా దగ్గరగా ఉంటాయి. మొత్తం 7 లోకాలు ఉన్నాయి కదా మనకు భూమి కన్నా కింద, అవన్నీ కూడా మొత్తం 70,000 యోజనాల్లో అవన్నీ వచ్చేసినాయి. కానీ ఆ పైన ఉన్నటువంటి జనలోకం, మహర్లోకం, తపోలోకం వాటి మధ్య డిస్టెన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది. 12,00,00,000 యోజనాలు, 8,00,00,000 యోజనాలు, మళ్ళీ 2,00,00,000 యోజనాలు, 1,00,00,000 యోజనాలు, ధ్రువ నక్షత్రానికి పైన మళ్ళీ 1,00,00,000 యోజనాలు పైన ఉంది. సో అవన్నీ కూడా చాలా చాలా దూరంగా ఉన్నాయి. సో కిందకు వచ్చే కొద్దీ ఇవన్నీ కూడా మళ్ళీ చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. మొత్తం కింద ఉన్న 7 లోకాల్లో కూడా ఎంత? మొత్తం 70,000 యోజనాల్లోనే మొత్తం అన్ని కూడా వచ్చేస్తున్నాయి. మెగా అతల విత్తల సుతల రసాతల పాతాళ ఇవన్నీ కూడా. దాని కింద కూడా మళ్ళీ ఏముంటుంది అనేది ఇక్కడ చెప్పారు. మళ్ళీ 70,000 యోజనాలు కింద ఏముంటాయి? ఈ యొక్క అధోలోకాలన్నీ కూడా ఉంటాయి పాతాళ లోకం వరకు. వాటికి మళ్ళీ 30,000 యోజనాల కింద మళ్ళీ గర్భోదక సముద్రంలో శేషనాగు ఉంటారన్నమాట ఆయన. సో కాబట్టి ఆ సముద్రము ఎంత లోతు ఉంటుందంట? 24,98,00,000 యోజనాలు ఉంటుందంట లోతు, ఆ సముద్రం యొక్క లోతు. సో కాబట్టి బ్రహ్మాండ యొక్క వ్యాసం ఎంత అని చెప్తున్నారు అంటే 50 కోట్ల యోజనాలు, అంటే 400 కోట్ల మైళ్ళు ఇంత ఉంటుందని చెప్పి మొత్తం బ్రహ్మాండం యొక్క సైజ్ చెప్తున్నారన్నమాట. సో కాబట్టి దీన్ని దాటుకుని వెళ్ళడం అనేటువంటిది ప్రాక్టికల్ గా, మెకానికల్ గా మనం ఎంత ప్రయత్నించినా దీన్ని దాటి బయటికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. అందుకే ఇదంతా కూడా ఏంటి? పెద్ద జైలు లాంటిది అన్నమాట. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సో కొత్త అధ్యాయం ముగించుకుంటే స్టార్ట్ అన్న ప్రశ్నలు ఉంటే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. అది డాల్ఫిన్ తో ఎందుకు పోల్చారు ప్రభుజీ? ఆ షేప్ అలాగ వస్తుంది అనమాట, డాల్ఫిన్ షేప్ వస్తుంది అలాగా, అందుకని అలా పోల్చారు. సో మనకి రాసుల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, సింహరాశి అని పెట్టారు. ఎందుకంటే కనుక ఆ స్టార్స్ అన్ని కూడా ఆ షేప్ లో ఉంటాయి అన్నమాట. సింహం యొక్క షేప్ లో ఉన్నాయి. మనం చూసాం కదా ఆ రోజు ఒకసారి చూపించారు కదా, సింహం యొక్క షేప్ లో ఉంటాయి. కొన్ని స్టార్స్ ఏంటంటే కనుక కర్కాటకం అంటే కనుక తేలులాగా షేప్ లో ఉన్నాయి. కొన్ని రాసులు ఏంటంటే కనుక ఇద్దరు జంట కవలలాగా ఉన్నారు, వాళ్ళనేమో జెమిని అని అన్నారు. అంతే. సో అలాగే వాటి యొక్క షేప్ ని బట్టి మనం కూడా ఒక్కోసారి ఆకాశంలో చూసాం అనుకోండి, మేఘాలు చూస్తే కనుక ఆ మేఘాలు కూడా ఏవో షేప్ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక కుక్కలాగో లేకపోతే పిల్లిలాగో అనిపిస్తూ ఉంటుంది కదా. సో వాటికి మారిపోతూ ఉంటాయి కాబట్టి మనం పెద్ద వాటిని పట్టించుకోము. కానీ నక్షత్రాలు ఫిక్స్డ్ లో ఉంటాయి కాబట్టి వాటిని ఆ షేప్ లో ఉంటాయి కాబట్టి ఒక శిశుమార రూపంలో యోగి ఆ షేప్ లో ఉన్నారని చెప్పేసి యోగి దాని మీద ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ కూడా ఆ షేప్ లో ఉన్నాయన్నమాట. మనకి ఏంటంటే కనపడదు, అది శాస్త్రం చెప్తుంది కాబట్టి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ డిస్టెన్స్ చూసాం కదా, మనకి ఎంత దూరం కనపడుతుంది? మహా అయితే కనుక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువు కనపడితే గ్రేట్. మనకి పెద్ద పెద్ద టెలిస్కోప్లు అవన్నీ కూడా పెట్టుకున్నా సరే వాళ్ళకి ఎంతవరకు కనపడుతున్నాయి? మహా అంటే కనుక వాళ్ళు ఏదో చంద్రుడి వరకు కూడా చూడలేకపోతున్నారు. ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్ పెట్టినా ఏదో ఫోటోలు తీసామంటున్నారు కానీ
అంతరిక్షంలోకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని పెద్ద పెద్ద పెట్టినా సరే వాళ్ళు ఎక్కువ ఎక్కువ దూరం చూడలేకపోతున్నారు. అలాంటిది మొత్తం ఇక విశ్వాన్ని అంతా కూడా మనము చూడాలి అని అంటే కనుక మన వల్ల కాదు. అది యోగులకే అవుతుంది. యోగికి కూడా ఆ పవర్స్ వచ్చిన తర్వాతే అతను చూడగలుగుతాడు అనమాట. సో కాబట్టి మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం దాన్ని అంగీకరించాలన్నమాట. సో శాస్త్రంలో ఏంటంటే కనుక చాలా విషయాలు మనకి చెప్తారు, చాలా సంక్షిప్తంగా చెప్తారు. అవి మనకు అర్థం అవ్వకపోవచ్చు. మనకు అర్థం అవ్వనంత మాత్రాన శాస్త్రంలో చెప్పినటువంటి విషయం తప్పు కాదు. మనకు ఉన్నటువంటి యొక్క టైనీ బ్రెయిన్ కి అది అర్థం అవట్లేదు అంతే. కానీ శాస్త్రంలో చెప్పింది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. తెలియకుండా చాలా మంది వితండవాదం వాదిస్తూ ఉంటారన్నమాట. సో ఇంత పెద్ద డైమెన్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఎవరైనా సరే మెజర్ చేయగలరా, కొలవగలరా దీన్ని? ఎవరు కొలవలేరు అది. సో శాస్త్రంలో చెప్పారు కాబట్టి మనం అంగీకరించాలన్నమాట. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఆ, డాల్ఫిన్ ఈ సాంస్క్రిట్ లో శిశుమార అంటారా ఇట్లా? ఆ, అంతే మాతాజీ. సుఖదేవ్ కోసం ఎరడే శిశుమార చక్రం. ఆయన శిశుమార చక్రమే అంటారు దాని పేరుని. సో యాక్చువల్ గా మనం ఇక్కడ చూసాం కదా, ఇంకొక విషయం మీకు చెప్పాలి. సో మనం కాలచక్రం చూసుకున్నాం కదా. కాలచక్రం మనకి ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఇలా ఉంటుంది కదా, ఫ్లాట్ గా చెప్పుకున్నాం మనం. కాలచక్రం చూసినప్పుడు సర్కిల్ ఉంటుంది, దాంట్లో సూర్యుడు ఇలాగా ఆపోజిట్ లో తిరుగుతూ ఉంటాడు, చంద్రుడు కూడా మళ్ళీ ఆపోజిట్ లో తిరుగుతూ ఉంటాడు కౌంటర్ క్లాక్ వైజ్ లో. యాక్చువల్ గా ఆకాశంలో కాలచక్రం ఎలా ఉంటుందంటే కనుక ఇలాగే ఉంటుంది, ఇన్క్లైన్డ్ గా ఉంటుంది. ఫ్లాట్ గా ఉండదు, హారిజాంటల్ గా ఉండదు. కాలచక్రం ఆకాశంలో ఇలాగే ఎగ్జాక్ట్ గా ఇలాగే ఇన్క్లైన్డ్ గా ఉంటుంది. ఇలా ఇన్క్లైన్డ్ గా ఉండి ఈ కాలచక్రం క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటుంది. అది ఎలా తిరుగుతూ ఉంటుంది? ఈ యొక్క శిశుమారాన్ని యాక్సిస్ కింద చేసుకుని తిరుగుతూ ఉంటుంది. అది యాక్సిస్ కింద చేసుకుని తిరుగుతూ ఉంటుంది. యాక్సిస్ అంటే కనుక సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ కింద. సో అంటే దాన్ని సెంటర్ పెట్టుకుని దాని చుట్టూరు ఇలా తిరుగుతుంది అనమాట. ఇది ఇన్క్లైన్డ్ గానే ఉంటుంది, బట్ తిరుగుతూ ఉంటుంది. ఇలాగా ఇన్క్లైన్డ్ గా తిరుగుతుంది. ఆ పైన ఉన్నటువంటి పుష్య నక్షత్రం ఎప్పుడు పైనే ఉంటుంది, కానీ అది గుండ్రంగా అక్కడే తిరుగుతుంది. ఆ లెవెల్లో గుండ్రంగా తిరుగుతుంది అని. సో కాబట్టి ఈ కాలచక్రం అంతా కూడా ఇక శిశుమార యొక్క డాల్ఫిన్ ఉంది కదా, దాని చుట్టూరు తిరుగుతుంది అనమాట. సో డాల్ఫిన్ కూడా తిరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఆ చక్రం తిరుగుతున్నా కూడా డాల్ఫిన్ అంటే ఆ షేప్ అన్నమాట. తిరుగుతున్నా కూడా ఆ నక్షత్రాలు మాత్రం దాని స్థానాల్లో అదే ఉంటుంది అనమాట. లేదు, నక్షత్రాలు కూడా తిరుగుతాయి కదా మనకి. నక్షత్రాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతాయి. మనం యానిమేషన్ లో చూసాం కదా, మొత్తం అన్ని కూడా తిరుగుతున్నాయి కదా. ధ్రువ నక్షత్రాన్ని పట్టుకుని అవన్నీ సపోర్ట్ కింద షాండిలీర్ ఇలా తిరుగుతుందని చెప్పి చూశారు కదా. సో అందులో ఆ డాల్ఫిన్ కూడా అలాగే తిరుగుతుంది. డాల్ఫిన్ అంటే కనుక ఆ షేప్ లో ఉన్నటువంటి ఫామ్ అంతా కూడా మొత్తం అంతా తిరుగుతుంది. అవన్నీ కూడా ఆ షేప్ లో ఉంటాయి, డాల్ఫిన్ షేప్ లో ఉంటాయి. అవన్నీ కూడా తిరుగుతున్నాయి. అవన్నీ కూడా ఆ కాలచక్రం కూడా తిరుగుతుంది. కాలచక్రం కూడా అంటే కనుక ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. డాల్ఫిన్ అంటే అక్కడ డాల్ఫిన్ ఉండదండి. ప్లానెట్స్ తిరుగుతున్న మూమెంట్ డాల్ఫిన్ షేప్ లాగా అనిపిస్తుంది అంతే. దాన్ని శిశుమార చక్రం అని యోగి దాని మీద మెడిటేషన్ చేస్తాం. హరే కృష్ణ. కొంచెం ఇవన్నీ పిక్చర్స్ అంతా కొంచెం గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. జనలోకంలో ఎవరు ఉంటారు ప్రభుజీ? ఏంటండి? జనలోకం అని సపరేట్ గా లోకం పేరు చెప్పినారు కదా ప్రభుజీ. ఇప్పుడు మామూలుగా సత్యలోకం ఒకటి చెప్తాను ఉండండి. సత్యలోకంలో మనకి బ్రహ్మదేవుడు ఆయనతో పాటు ఉండేటువంటి అసోసియేట్స్ ఉంటారు అనమాట. తపోలోకంలో ఎవరు ఉంటారు అని అంటే కనుక నలుగురు కుమారులు ఉంటారు కదా, సనక సనందన సనత్ కుమారాస్, వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. సో ఇంకా చాలా మంది, వాళ్లే కాకుండా గొప్ప సిద్ధులు ఋషులు వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. ఆ తర్వాత జనలోకంలో ఎవరు ఉంటారు అంటే కనుక భృగుముని ఉంటారు. జనలోకంలో భృగుముని ఉన్నారు కదా, ఆయన ఉంటారన్నమాట. ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి మహర్లోకంలో ఎవరు ఉంటారు అంటే కనుక గొప్ప గొప్ప సిద్ధులు ఉన్నటువంటి ఋషులు, వాళ్ళందరూ మునులు, వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే కనుక మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, పాక్షిక ప్రళయం ఎప్పుడైతే కూడా జరుగుతుందో ఏమవుతుంది, మనకి ధ్రువ నక్షత్రం అలాగే ఉంటుంది, కానీ ధ్రువ నక్షత్రానికి కింద ఉన్నటువంటివన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అనంతుడు సంకర్షణ ఉంటారు కదా మనకి, భూమండలం కింద మొత్తం ఉంటారు కదా ఆయన. ఆయన ఏం చేస్తారు, ఆయన నోటిలోంచి మొత్తం చాలా అగ్ని వచ్చేస్తుంది అనమాట, ఫైర్ ఆయన నోట్లోంచి.
వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ మంటలతోటి ఏమవుతాయంటే కనుక మొత్తము కింద ఉన్నటువంటి 7 లోకాలు, భూమి కింద ఉన్నటువంటి 7 లోకాలు, భూమి, ఆ భూమి పైన ఉన్నటువంటి ఈ నక్షత్ర మండలం అంతా మనం చెప్పుకున్నాం కదా, అంతరిక్షంలో ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి, బర్న్ అయిపోతాయి, తర్వాత వాటర్ తో ఫిల్ అయిపోతాయి, మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి. అప్పుడు ఆ వేడికి వేడి వస్తుంది కదా, మనం చెప్పుకున్నాం ధ్రువ నక్షత్రానికిను ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి యొక్క మహర్లోకానికి ఎంత ఉంటుంది, 1,00,000 యోజనాలు ఉంటుంది గ్యాప్. సో అంత 1,00,000 యోజనాలు ఉన్నా సరే ఆ మంటల వేడికి వాళ్ళు తట్టుకోలేరంట. తట్టుకోలేక వాళ్ళు ఉన్నటువంటి సిద్ధులందరూ కూడా ఏం చేస్తారు, ఏరోప్లేన్స్ వేసుకుని పైన ఉన్నటువంటి సత్యలోకానికి కానీ లేకపోతే కనుక తపోలోకానికి కానీ వాళ్ళు వెళ్ళిపోతారంట. మళ్ళీ ఎప్పుడైతే రివర్సేషన్ పూర్తి అయిపోయిందో మొత్తం అంతా మళ్ళీ వాళ్ళ లోకాలకు కిందకు వస్తారు. సో అలాగా వాళ్ళ మహర్లోకంలో ఉండే వాళ్ళు మాత్రమే వెళ్తారా, లేకపోతే సత్యలోకం, జనలోకం వాళ్ళు కూడా వెళ్తారా? తపోలోకం. వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా పైకి వెళ్తారు అని చెప్పి చెప్పారు. జనలోకం తపోలోకంలో ఉన్న వాళ్ళందరూ ఆ వేడికి తట్టుకోలేక అందరూ సత్యలోకానికి వెళ్తారని చెప్పి చెప్పారు. సో మళ్ళీ ఏమవుతుంది, ఎప్పుడైతే మామూలు అవుతుందో మళ్ళీ వాళ్ళు కిందకు వస్తారు అన్నమాట. బ్రహ్మగారి పర్యాయం అప్పుడు సత్యలోకం కూడా మునిగిపోతుంది. ఏం ప్రభుజీ? ఇప్పుడు బ్రహ్మగారి ఆయుష్ తీరిన తర్వాత సత్యలోకం కూడా మునిగిపోతుంది అన్నారు కదా ప్రభుజీ. బ్రహ్మగారి ఆయుష్ తీరిపోయిన తర్వాత మొత్తం యూనివర్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. సత్యలోకమే కాదు, మొత్తం యూనివర్స్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయి మొత్తం అంతా కూడా మళ్ళీ కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు దాకా ఎవరైతే కనుక పెర్ఫెక్షన్ చేసుకుని ఉంటారో, ఇక్కడ ఎందుకంటే ఈ 4 లోకాల్లో ఉంటారు కదా, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇంచుమించు బ్రహ్మగారికి ఉన్నటువంటి ఆయుర్దాయం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అప్పుడు దాకా వాళ్ళు తపస్సులు చేసుకుని భక్తి అంతా కూడా చేసుకుంటారు అనమాట. సో మనం యానిమేషన్ లో కూడా చూసాం కదా, అక్కడికి వాళ్ళకి మెడిటేషన్ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి చాలా కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. సో అందులో పెర్ఫెక్షన్ సాధించిన వాళ్ళు ఏమవుతారంటే కనుక, బ్రహ్మదేవుడు కూడా పెర్ఫెక్ట్ అయితే కనుక బ్రహ్మగారితో పాటు వాళ్ళందరూ ఎప్పుడైతే కనుక సంపూర్ణ ప్రళయం అయిపోయిందో, యూనివర్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిందో, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గర వెళ్ళిపోతారు. దేవాదేవుడు. లేకపోతే కనుక ఇంకా శేషం ఉంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు అంటే కనుక మళ్ళీ కారణోదక సాయి విష్ణు శరీరంలోకి వెళ్ళి మళ్ళీ కొత్త యూనివర్స్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ అందుకు మళ్ళీ వెళ్ళాలి. ప్రభుజీ మనువులు కూడా మారుతారా అప్పుడు? మనువులు ఒక్క రోజులో మొత్తం 14 మంది మనువులు ఉంటారండి. బ్రహ్మగారికి ఒక రోజులో, దాన్ని ఏమంటారు, ఒక కల్పం అంటారు. మనువులు 14 4 యుగాలు. మనువులు ఉంటారు బ్రహ్మగారికి ఒక రోజులో అన్నమాట. అంటే 72 చతుర్యుగాలు అన్నమాట. ఈ పిక్చర్స్ అంతా కొంచెం గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. హరే సో కృష్ణ ప్రభుజీ. ఈ రోజు చెప్పండి. నేను ఒక 2 రోజుల క్రితం బ్రహ్మాండం యొక్క వ్యాసం ఎంత ప్రభుజీ అని అడుగుదాం అనుకున్నాను. ఈ రోజు వచ్చేసింది నాకు ఆన్సర్. మాతాజీ మొత్తం 500 కోట్ల మొత్తం యోజన, వచ్చినాయి ప్రభుజీ. 50 కోట్ల యోజనాలు మొత్తం వ్యాసం. సో ఆన్సర్ అది. ఇంకా ఏంటంటే కనుక ఈయన సుఖదేవ్ గోస్వామి చెప్పింది మనం ఉన్నటువంటి ఒక బ్రహ్మాండం సైజ్ అన్నమాట ఇది. మన బ్రహ్మగారికి ఎన్ని ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. సో మనం ఉన్నటువంటి చిన్నది. బ్రహ్మగారికి 4 తలలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 50 కోట్ల యోజనాలు అన్నమాట. కొంతమంది బ్రహ్మగారులకి ఏముంటాయి, 10 తలలు, 16 తలలు, 20 తలలు అలా కూడా ఉంటాయి. అంటే ఏంటి, ఆ యొక్క బ్రహ్మాండం ఇంకా పెద్దగా ఉంటుంది అనమాట. ఇది చిన్నది మనకి ఇంకా చెప్పాలంటే మనం ఉన్నది బాగా. అవును. 50 కోట్ల యోజనాలు చిన్నది, అంటే 400 కోట్ల మైళ్ళు. సో దానికి మళ్ళీ ఇంకా కిలోమీటర్లో పెట్టుకోవాలంటే మనం ఎంత పవర్ఫుల్ రాకెట్ వేసుకున్నా కనీసం అందులో ఒక 1% కూడా వెళ్ళలేం. సో ఇది మీరు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీను కృష్ణ పాస్ టైం వస్తుంది కదా, కృష్ణుడు అర్జునుడిని తీసుకుని వెళ్తారు కదా కర్ణోదక సాయి విష్ణు దగ్గరికి. ఆ భాగవతం ఆ పర్టికులర్ పోర్షన్ తీసుకుని చదువుకుంటే మీకు రియల్లీ రిలీష్ అన్నమాట. నేను చదువుదాం అనుకుంటున్నాను, చూడాలి. ఎస్, హరి కృష్ణ. లేకపోతే హరే మన కృష్ణ సెషన్. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, చిన్నది ప్రభుజీ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్తారు కదా బుక్స్ లో, అది కరెక్టేనా ప్రభు? కాదండి. భవాని కదా? మాతాజీయా? ఆ, భవాని మాతాజీయా? ఆ, అది అవును మాతాజీ. కాదండి. యాక్చువల్ గా ఏంటంటే కనుక వాళ్ళు 2 రకాల మోడల్స్ చెప్తారనమాట. హీలియోసెంట్రిక్ మోడల్, తర్వాత జియోసెంట్రిక్ మోడల్ అని చెప్పి చెప్తారనమాట.
సో యాక్చువల్గా ఏంటంటే కనుక అది రిలేటివ్ మోషన్ చూడడానికి సరిపోతుంది కానీ మొత్తం వీళ్ళు చెప్పేటువంటి ఫినామినాని మొత్తం చెప్పడానికి అది ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. ఈవెన్ గ్రహణాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది కన్విన్సింగ్ గానే ఉండొచ్చు మనకి ఈ విధంగా గ్రహణం వస్తుందని చెప్పేసి. కానీ గ్రహణాలు రావడానికి కారణం ఏంటి అంటే కనుక రాహు కేతు అన్నమాట. భూమి తిరగడం కాదు, భూమి రొటేషన్ లో ఆగిపోవడం కాదు, భూమి సూర్యుడికి చంద్రుడికి అడ్డొస్తే కనుక అప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, లేకపోతే కనుక చంద్రుడు భూమికి అడ్డొస్తే కనుక సూర్యగ్రహణం వస్తుంది. ఇది కంటే కారణం ఏంటంటే కనుక రాహు కేతు మూలంగా ఏంటంటే కనుక ఒక గ్రహణాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. కానీ ఏంటంటే కనుక రాహుని కేతుని కూడా మనం చూడలేం. ఎందుకంటే కనుక ఒకటేమో డార్క్ బ్లాక్ కలర్ ప్లానెట్ అన్నమాట, చాలా బ్లాక్ గా ఉంటుంది రాహు. ఇంకొకటి ఏంటంటే కనుక కేతు. కేతు ఏంటంటే కనుక ఆ కేతు కూడా ఆయన డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాడు అనమాట. సో మనకి ఏదైనా సరే వెలుతురు ఉంటేనే మనం చూడగలుగుతాం కదా. చీకటిగా ఉందనుకోండి ఆ అంతరిక్షం అంతా కూడా చీకటిగా ఉంటుంది, వీళ్ళ గ్రహం కూడా చీకటిగా ఉంటే కనుక మనకి ఏమర్థం అవుద్ది. అందుకే మన వాళ్ళు ఏమంటారు, బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ అంటారు అంతే, వాళ్ళకి ఏం కనపడదు కాబట్టి దాన్ని. సో చాలా ఉన్నాయంటారు, బట్ ఏంటంటే కనుక ఆ బ్లాక్ హోల్స్ ఏంటి అని అనుకోవచ్చు అంటే కనుక రాహు కేతు అన్నమాట అవన్నీ కూడా. సో ఆ రాహు కేతువు అడ్డు రావడం మూలంగా ఏమవుతుంది, ఈ యొక్క గ్రహణాలు అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఇప్పుడు రాంగ్ అయినప్పుడు ఎందుకు ఈ బుక్స్ లోకి రాదు ప్రభు, ఇప్పుడు మీరు చెప్పిందంతా? ఎందుకు రాదు అని అంటే కనుక ఏమైందంటే దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సైన్స్ ను ఆ తర్వాత ఈ యొక్క రిలీజియన్ రెండిట్లకి పడదన్నమాట. ఎందుకు పడదు అని అంటే కనుక అది చర్చ్ పీరియడ్ నుంచి అది అలాగ అయిపోయింది అనమాట. సో ఏమైపోయింది, ఎప్పుడైతే కనుక ఇది వరకు చర్చ్ లో వాళ్ళందరూ కూడా, చర్చ్ లో వాళ్ళు ఏం చెప్పేవారు ఇది వరకును మనకి పుస్తకాల్లో కూడా చదువుకుంటాం. చర్చ్ లో వాళ్ళు ఏం చెప్తారు, భూమి ఫిక్స్డ్ గా ఉంది, భూమి చుట్టూ ఆ సూర్యుడు మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పి చర్చ్ చెప్పారు. కానీ ఏంటంటే కనుక సైంటిస్టులు తర్వాత ఏం ప్రూవ్ చేశారు, సూర్యుడి చుట్టూ భూమి మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు సైంటిస్టులు అని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు ఎప్పుడైతే కనుక గెలీలియో ఇంకా కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు ఫస్ట్ టైం ఇలాగా చర్చ్ కి అగైనెస్ట్ గా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఏం చేశారంటే కనుక చర్చ్ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా వాళ్ళని చాలా బాధలు పెట్టేసి వాళ్ళని టార్చర్ చేసి చంపేశారనమాట చర్చ్ వాళ్ళు. సో అప్పటి నుంచి కూడా సైంటిస్టులు అందరూ కూడా ఏంటంటే కనుక రిలీజియన్ కి ఆపోజిట్ అయిపోయారనమాట అందరూ కూడా. సో అయిపోవడం మూలంగా రిలీజియన్ ఏది చెప్తుందో దానికి ఆపోజిట్ గా సైన్స్ వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అందుకే సైన్స్ ఎక్కువ చదువుకున్న వాళ్ళందరూ ఎథీస్ట్లే ఉంటారన్నమాట. సో అందుకని అలా ఆపోజిట్ గా ఉండి ఉండి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో అందులో ఏంటంటే కనుక ఇప్పుడంటే కనుక శ్రీల ప్రభుపాదుల వారి దయ వలన ఆ యొక్క జ్ఞానాన్ని మనకి అందరూ కూడా ఇంకా చాలా మంది గొప్ప గొప్ప భక్తులు డివోటీస్ వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసి అవన్నీ కూడా మనకి చెప్తున్నారు కాబట్టి మనం కనీసం ఈ మాత్రం చర్చించుకోగలుగుతాం, ఇంత తెలుస్తున్నాయి. ఇదివరకు అయితే కనుక ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉండేవి, సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా తెలియదు కదా. ఎవరో తెలుసున్న వాళ్ళు కొంతమంది ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు అనమాట. సో అందులోనూ బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో ఉన్నాయి కదా, ఇలాంటి ఏమైనా మళ్ళీ వాళ్ళకి చూపిస్తే కనుక తెలుసున్న వ్యక్తిని కూడా చంపేస్తారేమో అని చెప్పేసి భయపడి అప్పట్లో వాళ్ళకి తెలుసున్నా సరే ఎవరు కూడా చెప్పేవాళ్ళు కాదనమాట. యాక్చువల్ గా ఈ యొక్క గ్రహాల మూమెంట్స్, ఈ యొక్క నక్షత్రాల మూమెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కనుక క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సూర్యుడి గురించి కూడా మనం చూస్తే కనుక సూర్యుడు ఒకే స్పీడ్ తో వెళ్ళడు ఆయన. సూర్యుడికి 3 స్పీడ్స్ ఉంటాయి, మీడియం స్పీడ్, స్లో స్పీడ్, ఫాస్ట్ స్పీడ్, 3 ఉంటాయి అన్నమాట. ఆయన దక్షిణాయనానికి వచ్చేసరికి ఆయన స్పీడ్ పెరుగుతుంది, మధ్యలో ఉన్నప్పుడు ఆయన స్పీడ్ తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఉత్తరాయణం చివరిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన స్పీడ్ ఏమవుతుంది, ఉత్తరాయణానికి మధ్యలో ఉన్నప్పుడు ఉత్తరాయణానికి చివరిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన స్పీడ్ తగ్గిపోతుంది. మనకి భాగవతంలో కూడా ఒక్క శ్లోకంలో ఒక్క సెంటెన్స్ లో చెప్పేశారు, సూర్యుడు 3 స్పీడ్స్ లో వెళ్తారు, మందగతి ధీమగతి అని చెప్పి ఒక శ్లోకం వచ్చింది. అందులో మొత్తం అన్ని కూడా చెప్పేశారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే కనుక దాని వెనకాల బోల్డ్ అంత సైన్స్ ఉందన్నమాట. సో వ్యక్తులు చూసి చెప్పారు కాబట్టి మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా పంచాంగం చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ పంచాంగం చేసే వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా తెలుసు వాళ్ళకి, ఆ డైమెన్షన్స్, మూమెంట్స్, శ్లోకాస్, ఎవ్రీ మినిట్ అన్నమాట. ఎందుకంటే మన పంచాంగం ఎందుకంత పర్ఫెక్ట్ గా ఉంది అని అంటే కనుక వాళ్ళకి అన్ని కూడా క్యాలిక్యులేషన్స్ తెలుసు. ఆ సిద్ధాంతం అంటారు కదా, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, వాళ్ళు ఎవరికి చెప్పరు. వాళ్ళకి అన్ని కూడా తెలుసున్నా సరే, ఆ నాలెడ్జ్ తెలుసున్నా సరే ఎవరికి చెప్పరు, ఎందుకంటే మోనోపొలి. చెప్పేస్తే కనుక అందరు పంచాంగం రాసేస్తే కనుక వాళ్ళకి ఇంక వాల్యూ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అన్నమాట.
సో అందుకని వాళ్ళకి తెలుసు ఈ గ్రహాలన్నీ ఎలా కదులుతాయి, ఒక గ్రహానికి ఎంత దూరం ఉంది, దాని మూమెంట్ ఎంత, స్పీడ్ ఎంత, ఎలా క్యాల్కులేట్ చేయాలి, టైం ఎలా క్యాల్కులేట్ చేయాలి, మొత్తం అంతా కూడా వాళ్ళకి తెలుసు. తెలుసున్నా సరే వాళ్ళు చెప్పరు అనమాట, దాచిపెట్టేసుకుంటారు అలాగా. కానీ ఏంటంటే కనుక శ్రీల ప్రభుపాదులు వారు అందులోనూ పర్టికులర్ గా మన ఇస్కాన్ మూమెంట్ లో ఏంటంటే కనుక ఎక్కడ ఇవ్వనంత జ్ఞానం ఇస్తారనమాట మనకి. ఎక్కడా కూడా ఇంత జ్ఞానం ఎవ్వరు చెప్పరు కూడా. సో అంత అవును జ్ఞానం ప్రభు. దొరుకుతుందంటే కనుక ప్రభుపాదుల వారి యొక్క దయా కృప అన్నమాట. సో మన మూమెంట్ ప్రభుజీ ఏంటి? ఆ ఇప్పుడు మీరు అన్నారు కదా పంచాంగం వాళ్ళకి తెలుస్తుంది అని. అప్పుడు పంచాంగ బుక్స్ లో ఉంటాయేమో కదా వివరాలన్నీ. చూడు, వాళ్ళు డైరెక్ట్ గా లేదు పంచాంగాల్లో మాతాజీ. ఏం రాస్తారు, టైం ఇంత అని రాస్తారు. దాని వెనకాల ఇలా క్యాల్కులేషన్స్, దాని వెనకాల ఇలా క్యాల్కులేషన్ చెప్పామని చెప్పి వాళ్ళు ఏమైనా రాస్తారా? రాయరు కదా. వాళ్ళు అవుట్పుట్ ఇస్తారు అంతే. అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పి మనకు చెప్తారా? చెప్పరు కదా. దాని క్యాల్కులేషన్, బ్యాక్గ్రౌండ్ క్యాల్కులేషన్స్ ఏంటని చెప్తారా? మనకు చెప్పరు. అది వాళ్ళ దగ్గర ఉంటుంది, అది ఇవ్వరు మనకి. సో కొంతమంది ఇక సూర్య సిద్ధాంతం అని చెప్పని ఉంది అన్నమాట. సో ఆ పుస్తకాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మధ్వాచార్యులు ఒక గురు పరంపరలో వాదిరాజరు అని చెప్పేసి ఒక గొప్ప ఆచార్య అన్నమాట. ఆయన ఆయన ఒక బుక్ రాశారు, భూగోళ వర్ణనము అని ఒక బుక్ రాశారు అన్నమాట. సో వాదిరాజరు మొన్న కూడా చెప్తున్నా, ఆయన పేరు నాకు మొన్న గుర్తు రాలేదు. ఈజ్ వెరీ ఫేమస్ అన్నమాట. చాలా పవర్ఫుల్ ఆచార్య ఆయన. తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా గ్రేట్ డివోటీస్ అన్నమాట. తర్వాత మళ్ళీ ఒక 2-3 జన్మల తర్వాత ఆయన వాయుదేవుడు అవుతారంట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని జన్మలు అయిన తర్వాత మళ్ళీ ఏదో ఇంద్రుడో బ్రహ్మగారు ఏదో అవుతారని చెప్పి బుక్ లో రాశారనమాట. సో ఆయన మొత్తం అంతా కూడా విజువలైజ్ చేసి భూగోళం ఎలా ఉంది అని చెప్పేసి ఒక భూగోళ వర్ణనము అని చెప్పి ఒక బుక్ రాశారు ఆయన. సో ఆ బుక్ ని కూడా బేస్ చేసుకుని కొంతమంది డివోటీస్ వాళ్ళు దీని గురించి ఇంకా ఎలాబరేట్ గా రాసి ఇంకా రీసెర్చ్ చేసి మనకి చెప్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు అర్థం చేసుకుని. సో ఇప్పుడంటే కనుక మనకి టెక్నాలజీ టూల్స్ అవన్నీ కూడా వచ్చినాయి కదా, యానిమేషన్ చేయటం. యానిమేషన్ లేదనుకోండి మనకు అర్థం అవుతుందా? ఆ కంప్యూటర్ తో మనం యానిమేషన్ చూసాం మనం. అవును అది యానిమేషన్ అవును లేదనుకోండి, నేను ఎంత చెప్పినా సరే మీకు అర్థం అవుతుందా? అర్థం అవదు. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎన్ని బొమ్మలు వేసినా సరే మీకు అర్థం అవదు. నాకు అర్థం అవదు. అది యానిమేషన్ చూశాను కాబట్టి నాకు అర్థం అవుతుంది. సో అలాగా టెక్నాలజీ ఉంది, చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి అదృష్టవంతులు అన్నమాట. కనీసం ఈ మాత్రం తెలుసుకోగలుగుతున్నాం. ఇంతకు ముందు వాళ్ళు ఏంటంటే చెప్పేవాళ్ళు లేరు, టెక్నాలజీ కూడా లేదు, క్యాల్కులేషన్స్ కూడా లేవు. సో ఎవరు దాచుకుంటారనమాట, ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పిన ఆ బుక్ లో ఉంటాయి ఈ క్యాలిక్యులేషన్స్ అని. అన్ని ఉంటాయి అంటే మరి సూర్య సిద్ధాంతం అని కూడా ఒక బుక్ ఉందన్నమాట. సిద్ధాంతం సూర్య సిద్ధాంతం యాక్చువల్ గా మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఉన్నారు కదా. సో ఆయన ఏంటంటే కనుక ఆయన ఈ సూర్య సిద్ధాంతం పుస్తకాన్ని చిన్నప్పుడే బాగా నేర్చేసుకున్నారు. ఆయన ఫేమస్ ఆస్ట్రాలజర్ అన్నమాట ఆయన. మొత్తం ఆయనకి అన్ని తెలుసు. అయినా సరే దాన్ని పక్కన పెట్టేసి మొత్తం కృష్ణ భక్తులకి ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. సో కాబట్టి ఇది పెద్ద ప్రభుపాద్ గారు చెప్తూ ఉంటారన్నమాట. కృష్ణుడు తలుచుకుంటే కనుక ఇలాంటివి ఎన్నో గ్రహాలు ఇవన్నీ కూడా ఏముంది, ఆయన ఇలా అంటే చాలా అవన్నీ కూడా నాశనం అయిపోతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి, వాటి గురించి మీరు పట్టించుకోకర్లేదు అని చెప్పి చెప్తారన్నమాట. కొంతమంది వెస్ట్రన్ డివోటీస్ అప్పుడు స్టార్టింగ్ లో ఆస్ట్రాలజీ వైపు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ప్రభుపాద్ గారు వాళ్ళకి చెప్పారనమాట. మూన్ ల్యాండింగ్ గురించి కూడా చెప్పినప్పుడు అంతా కూడా ఏంది ఇదంతా కూడా, కృష్ణుడు ఒక చిన్నది ఇలా కంటి చూపు చూసారంటే ఆ గ్రహాలన్నీ నాశనం అయిపోతాయి. సో భక్తులకు కూడా ఏంటి, ఆ గ్రహ దోషం ఈ గ్రహ దోషం అవి ఏమీ ఉండవు, కృష్ణుడు ఇలా చూసారంటే అన్ని పారిపోవాల్సిందే అని చెప్పి చెప్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ రోజు మా స్కూల్లో కొలీగ్స్ కి నాకును డిస్కషన్ వచ్చింది ప్రభు, అందుకని అడిగాను. నువ్వు చెప్పిన క్లాస్ యాక్చువల్ అంతా గా ఏంటంటే చెప్తాను. కనుక మనము చిన్నప్పటి నుంచి అందులోనే ఉన్నాం కాబట్టి దాన్ని కరెక్ట్ అని చెప్పి మనది రైటా కాదా అని చెప్పి కంపేర్ చేస్తాం అన్నమాట. సో అది మన అవునండి. ప్రాబ్లం అన్నమాట. అది మన ప్రాబ్లం. అంటే పిల్లలకి మేము తప్పే చెప్తున్నాం ప్రభు. తప్పే ఇది చెప్పాలి. కదా పుస్తకాల్లో మనం ఎగ్జామ్స్ చెప్పండి, బుక్ రాసేటప్పుడు లో కూడా ఉంది కదా. తప్పే రాయాలి, ఎందుకంటే మార్కులు అవును తెచ్చుకోవాలి కాబట్టి. అవును ప్రభుజీ. మాతాజీ టీచర్ కదా అందుకని. మాతాజీ డార్విన్ సిద్ధాంతం చదివిస్తున్నారు కదా, డార్విన్ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదా? అవును మరి ఏం చేస్తాం? అది అవును రాస్తేనే మీ పిల్లలకి మీరు మార్క్స్ వేయాలి. అవును మాతాజీ. ఈ రోజు ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా వచ్చింది దీని గురించే. నేను అవునా? కాదంటాను అవును అంటారు, నేను మార్కులు అయిపోతే ఎలాగ మాతాజీ అంటారు వాళ్ళు. మా నందు వింటూ ఉంటాడు కదా, ఇలా రాస్తే నాకు 0 వేసేస్తారు అంటాడు. సో స్కూల్ వాళ్ళ కోసం అలాగే రాయాలి, అవును రియాలిటీ మాతాజీ. కోసం మనం ఇది తెలుసుకోవాలి. ఓకే ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై శ్రీల ప్రభుపాదికి జై
నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 ఇంకా ధన్యవాదాలు ఏంటంటే ప్రభు. కనుక మనకి ఈ స్కందంలో చివర్లో మళ్ళీ ఈ యొక్క నరకలోకాల గురించి డిస్క్రిప్షన్ వస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, ఎక్కువసేపు చదవద్దులేండి. ఇప్పటి వరకేమో పైన సూర్యలోకం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడేమో కింద. కిందకి వెళ్తాం. ఇప్పుడు మనకి మన జర్నీ అయిపోయింది, పై జర్నీ కంప్లీట్ అయిపోయింది భూలోకం నుంచి. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తాం అనమాట జర్నీ. విల్ గో డౌన్. వచ్చే అధ్యాయం నుంచి స్టార్ట్.